రోజు నుంచి మాఘమాసం ప్రారంభమవుతుందండి. మాఘమాసం చాలా విశేషమైనది. మాఘమాసంలో స్నానము, దానము, శ్రీమన్నారాయణి యొక్క పూజ ఇవన్నీ చాలా విశేషమైన ఫలితాలను ఇస్తాయి. మన సర్వ పాపాలను తొలగిస్తాయి. మరియు మనకు ఎన్నో రెట్ల పుణ్యం కలుగుతుంది అని మన పెద్దలు చెప్తారు, మన పురాణాలు తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి తప్పకుండా మరి ఈ సూర్యుడు ఆరోగ్య ప్రదాత మరియు ఐశ్వర్య ప్రదాత. కాబట్టి ఈ మాసంలోనే మనకు రథసప్తమి వస్తుంది. సూర్యుడి యొక్క జన్మ నక్షత్రం రథసప్తమి రోజు మనము సూర్యారాధన చేస్తాం. కాబట్టి తప్పకుండా అందరూ కూడా సూర్యోదయానికి పూర్వం స్నానం చేసినప్పుడు మనకి ఇంట్లో ఉన్న నీళ్ళల్లో కూడా గంగా నది ప్రవేశిస్తుంది అంటారు. మనం నీళ్ళల్లో ఏ నీళ్ళు చేసినప్పటికీ పట్టుకున్న నీళ్ళల్లో మనము చక్కగా చేతులు ఆడిస్తూ గంగే 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 అని 3 సార్లు అనాలని మనకు చాగంటి గారు చెప్తారు. అలా అనడం వల్ల మనకు గంగాదేవి ప్రవేశిస్తుందట. కాబట్టి ఆ నీళ్ళు స్నానం చేయడం వల్ల గంగాలో స్నానం చేసిన ఫలితాన్ని పొందుతాం. మన పాపాలు తొలుగుతాయి, మనకు ఆరోగ్యం కలుగుతుంది. వీలైన వాళ్ళు అవకాశం ఉంటే చక్కగా నది స్నానం చేయండి. ఈ మాసంలో సముద్ర స్నానం చేయడం ఇంకా విశేషంగా చెప్తారు. మన అవకాశాన్ని బట్టి చేయవచ్చు. కానీ ఈ మాసంలో సూర్యోదయానికి పూర్వం స్నానం చేయడం అనేది ఉత్తమమైనది, మనకు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది అని మనకు బ్రహ్మాండ పురాణము, పద్మ పురాణంలోను, స్కంద పురాణంలోను కూడా ఈ విశేషాలన్నీ తెలుపబడ్డాయి. కాబట్టి అందరూ ఆ విధంగా చేసి ఫలితాన్ని పొందాలి అని ఈ విషయం మీకు షేర్ చేస్తున్నానండి. మరి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. స్వస్తి. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.